బ్యాక్ టు మై ఛానల్ మణికంఠ వ్లాగ్. ప్రజెంట్ తమ్నేల్ చూసిగా ఇదే అరకు అండ్ వైజాగ్ ట్రిప్. మన ఈ ట్రిప్ ఏంటంటే 6 days కంప్లీట్ చేసినాం. 2 days అరకులో ఉన్నాం, 2 days వైజాగ్లో ఉన్నాం అండ్ 2 days 1 day ట్రావెలింగ్ అండ్ 1 day ట్రావెలింగ్. అట్లా 6 days ఉంటుంది, కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇది నా తమ్నేల్ చూస్తులుగా క్లియర్గా చెప్తాను, మీకు డిస్టర్బెన్స్ లేకుండా సింపుల్గా చెప్పేస్తా. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తే తప్పకుండా 2-3 వీడియోలు చూసిన తర్వాత సబ్స్క్రైబ్ కొట్టుల్లి అండ్ వీడియో స్టార్ట్ చేద్దాం. అండ్ ఫస్ట్ మనకి బడ్జెట్ ఏంటంటే ఫస్ట్ దాని ముందు ప్లేసెస్ చెప్తా. ప్లేసెస్ చెప్పిన తర్వాత అసలు బడ్జెట్ ఎంత అయింది, దాని తర్వాత మళ్ళీ ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలి మనం ఈ ట్రిప్, అట్లా సింపుల్గా చెప్తా. బొర్రా కేవ్స్ అండ్ గాలికొండ వ్యూ పాయింట్, వుడెన్ బీచ్, అదే అనంతగిరి కాఫీ ప్లాంటేషన్, దాని తర్వాత సుంకరమిట్ట చర్చ్ అండ్ కాఫీ మ్యూజియం అండ్ ట్రైబల్ మ్యూజియం, మడగాడ వ్యూ పాయింట్, చాపరే వాటర్ ఫాల్స్, చాపరే వాటర్ కస్గేడ్ అంటారు, అండ్ అరకు పైనరీ, పద్మపురం బొటానికల్ గార్డెన్ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ. అండ్ ఇది అరకు. అండ్ వైజాగ్లో ఏం చేసామంటే మనం సింహాచలం టెంపుల్, కైలాసగిరి, ఆర్కే బీచ్, దాన్ని రామకృష్ణ బీచ్ అంటారు, తేనెటి పార్క్, రుషికొండ బీచ్ అండ్ వైజాగ్ ఫిషింగ్ హార్బర్. ఈ ప్లేసెస్ కంప్లీట్ చేసేసినాం. అండ్ ఇది చెప్పేసినాగా. అండ్ బడ్జెట్ చెప్తున్నా, బ్యాక్ సైడ్ బుక్ ఉంది. అండ్ ఇదే అరకు అండ్ వైజాగ్ ట్రిప్. అండ్ ఇది మనం ఎప్పుడంటే 2025 డిసెంబర్లో పోయినాం. డిసెంబర్ వెళ్ళి, ఎందుకంటే వింటర్ టైంలో అక్కడ క్లౌడ్ ఫార్మేషన్ అయితే సూపర్ ఉంటుంది. అండ్ బడ్జెట్ ఏంటంటే 6 daysకి 8,257. తమ్నేల్లో కూడా పెట్టుంటా, ఎందుకంటే మన చిన్న ఛానల్గా రివీల్ చేస్తే కొంచెం వ్యూస్ వస్తాయని. నాది ఏంటంటే మోటివ్ ఏంటంటే మీకు ఇది చెప్పిన తర్వాత మీకు క్లియర్గా చెప్తా. నేను ఏంటంటే యూట్యూబ్ ఛానల్ పెట్టింది దేనికంటే అంటే ప్యూర్ పీపుల్స్ హెల్ప్ చేద్దామని. నాకు 1000 సబ్స్క్రైబర్స్ అవుతారుగా, మానిటైజేషన్ అయిన తర్వాత దానికి వచ్చే రెవెన్యూ 50%, అంటే సగం రెవెన్యూ ట్రావెలింగ్ పెట్టుకుని ఇంకో మరో సగం రెవెన్యూ డొనేషన్ పూర్ పీపుల్స్ ఇచ్చుడు, చాట్. ఈ డ్రీమ్ ఉండే, కానీ పెట్టి 2 years అవుతుంది. వ్యూస్ రావడం లేదు, ఒకసారి వచ్చినట్టు అనిపిస్తుంది, ఒకసారి అది రావడం లేదు. అసలు ఏందో హెల్ప్ చేద్దామంటే అసలు వ్యూ చూస్తులు కానీ మీరు లైక్ చేస్తలేరు, సబ్స్క్రైబ్ చేస్తలేరు. కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. ట్రిప్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే మన సికింద్రాబాద్ స్టార్ట్ అయింది. వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ 20834, 1485 రూపీస్ ఈచ్ పర్సన్కి. సికింద్రాబాద్ ఆఫ్టర్నూన్ 3కి స్టార్ట్ అయితే నైట్ 11:35కి రీచ్ అయిపోతాం. అండ్ నైట్ రీచ్ అయిపోతాంగా మేము అక్కడనే స్టే చేసినాం. రైల్వే స్టేషన్ దగ్గరన వాకబుల్లో హోటల్ నాయడం అక్కడ రెస్ట్ చేసినాం. అక్కడ 6 hours ఉన్నాం. జస్ట్ 500 ఛార్జ్ చేసిళ్ళు 6 hours. అండ్ ఎర్లీ మార్నింగ్ 6కి మన మార్నింగ్ ట్రైన్ ఉంటుంది. ఏది అరకు వెళ్ళడానికి ఒకటి బస్ అవైలబిలిటీ ఉంటుంది, ఇంకోటి మళ్ళీ ట్రైన్ అవైలబుల్ ఉంటుంది. ట్రైన్ మార్నింగ్ 6కి ఉంటుంది. 6:45కి కరెక్ట్, అంటే 6:45కి విశాఖపట్నం నుంచి వెళ్ళి అరకుకు ఉంటుంది. మీరు విశాఖపట్నం నుంచి అరకు పోకండి, దాని ముందైతే స్టేషన్ బొర్రా గృహాలు, అక్కడ దిగేసేయండి. బొర్రా గృహాలు చూసుకొని మనకి రీచ్ అయ్యే వరకు ఎంత అవుతుంది, 9:40కి బొర్రా గృహాల కాడ రీచ్ అవుతామా. ఇది అరకు పోయే వరకు 12 అవుతుంది. మనం 9:40కి బొర్రా కేవ్స్ రీచ్ చేసి అక్కడ లగేజ్ డ్రాప్ ఉంటుంది, లగేజ్ అక్కడ పెట్టేసి బొర్రా కేవ్స్ కంప్లీట్ చేసిన తర్వాత అక్కడ బ్యాంబూ చికెన్, బ్యాంబూ బిర్యానీ ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఆడ ఫేమస్ అన్నట్టు బ్యాంబూ చికెన్, బ్యాంబూ బిర్యానీ. ఇక అరకు సిటీ ప్లేస్లో ఎక్కడ ట్రై చేయకండి బ్యాంబూ బిర్యానీ, బ్యాంబూ చికెన్ అథెంటిక్. అంటే ఆ టేస్ట్ అరోమా ఉంటుంది కదా, అదొక మన ఏది బొర్రా కేవ్స్. మళ్ళీ మీరు వెళ్తే మారేడుమిల్లి వెళ్తే అక్కడే ట్రై చేయండి. దిగిన తర్వాత బొర్రా కేవ్స్ కంప్లీట్ చేసినాం. దాని తర్వాత మళ్ళీ ఒక 5 places, ఏది గాలికొండ వ్యూ పాయింట్, వుడెన్ బ్రిడ్జ్, సుంకరమిట్ట చర్చ్, ట్రైబల్ మ్యూజియం అండ్ కాఫీ మ్యూజియం. మేము మా ఫ్రెండ్ని ఇద్దరు వెళ్ళాం. మాతో పాటు తెలంగాణ వాళ్ళు మళ్ళీ ఒక 4 members కలిసిళ్ళు. అట్లా 6 members బంచి అయిపోయినాం. గ్రూప్ అయిపోయే వరకు మాకేందా తక్కువ ఒక ఆటో మాట్లాడుకున్నాం. ఏంది మిగతా చెప్పిన ప్లేస్ గాలికొండ ఉన్న వుడెన్ బ్రిడ్జ్, చర్చ్, సుంకరమిట్ట చర్చ్, ట్రైబల్ మ్యూజియం, కాఫీ మ్యూజియం. ఈ ట్రైబల్ మ్యూజియం, కాఫీ మ్యూజియం ఏంటంటే అరకు కాడ ఉంటాయి. మనం ఏంటంటే ఏది మనం చెప్పినాక ముందు బొర్రా కేవ్స్ దిగుల్లి, అరకుకు వెళ్ళగలరు. ఎందుకంటే ముందు పొద్దున మనం దిగినాక బొర్రా కేవ్స్ ఇవన్నీ ప్లేస్ కవర్ చేసుకుంటూ మనం అరకు వెళ్తామంటే కిందికి వెళ్ళి మనం బొర్రా కేవ్స్కి వెళ్ళి అరకు వెళ్ళొచ్చు అన్నట్టు. ఈ ప్లేసెస్ కవర్ చేసేదానికి ఆటో మాట్లాడుకున్నాం. ఒక పర్సన్కి అయితే 416 రూపీస్ పడ్డాయి. ఆటో మొత్తం 2500 మాట్లాడినాం. గాలికొండ వ్యూ పాయింట్ 2 PM కంప్లీట్ చేసుకుని అండ్ 3 PMకి అనంతగిరి కాఫీ ప్లాంటేషన్ కంప్లీట్ చేసుకుని, అదే వుడెన్ బ్రిడ్జ్ ఫేమస్. అరకుకి 6 వరకు రీచ్ అయిపోయినా రూమ్ తీసుకున్నాం. గ్రీన్ వ్యాలీ ఇన్ ఎంత మేము 5 members 1700 పడ్డది రూమ్కి. తర్వాత ట్రైబల్ మ్యూజియం కాఫీ మ్యూజియం
ఇది నైట్ కంప్లీట్ చేసినాం. 8 లోపల మీరు ట్రైబల్ కాఫీ మ్యూజియం కంప్లీట్ చేయాలి. 8 వరకు క్లోజ్ అయిపోతుంది. ట్రైబల్ మ్యూజియం ఏంటంటే ఆ టైంలో ట్రైబల్స్ ఏ విధంగా వాళ్ళ కల్చర్ ఎక్స్పోజ్ చేసి అసలు ట్రైబల్ ఏ విధంగా లివ్ చేస్తారు, మ్యాన్ మేడ్స్ వాళ్ళ పనిముట్లు కానీ, ఇది ఒక మ్యూజియం ఉంటుంది. తప్పకుండా వెళ్ళండి. ఎంట్రీకి అయితే 60 రూపీస్. దాని తర్వాత మళ్ళీ కాఫీ మ్యూజియం తప్పకుండా కాఫీ ట్రై చేయండి. అరబికా ఉన్న పీబేర్ ఉంటుంది. అండ్ ఒక ఏంది కాఫీ మ్యూజియం ఏంటంటే 20 రూపీసే, కానీ అరబికా ఉన్న పీబేరీ కాఫీ ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. అథెంటిక్ కాఫీ అంటే ఒక మన అరకులోని కాఫీ మ్యూజియంలో దొరుకుతుంది. ఇక బయట అంటే అట్లా దొరుకుతాయి, కానీ నెంబర్ 1 అంటే అక్కడనే ఉంటుంది. మేము ఆటో నైట్ టైం మాట్లాడుకుందాం, మేము డ్రాప్ చేసిందిగా ఆయననే ఆటో ఉండమని చెప్పేసినాం. అక్కడ లోకలే. ఇక మళ్ళీ మన 5 ప్లేసెస్ రేపటి వరకు. ఎర్లీ మార్నింగ్ మడగడ వ్యూ పాయింట్, అండ్ అక్కడ మన 5 వరకు అక్కడ ఉంటే సన్ రైజ్ అయ్యేటప్పుడు చూడాలి. సన్ సూపర్ ఉంటుంది. అది కూడా వింటర్లో పోవాలి, మస్తు అంటే మస్తు ఉంటుంది. 2300 అయింది. 5 ప్లేసెస్ ఏంటంటే మడగడ వ్యూ పాయింట్, చాపరే వాటర్ కస్గేట్, అండ్ అరకు పైనరీ, బొటానికల్ గార్డెన్, అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ. ఈ ప్లేసెస్ అన్నిటికీ 460. మళ్ళీ రూమ్ కాడికి వెళ్ళి వచ్చి మన ఇది చెక్అవుట్ అయ్యి మళ్ళీ రైల్వే స్టేషన్ డ్రాప్ అని చెప్పేసినాం. సెకండ్ డే ఏంటంటే మనం మడగడ ఎర్లీ మార్నింగ్ 5కి స్టార్ట్ అవుతాం. మడగడ వ్యూ పాయింట్కి వస్తాం, ఎంజాయ్ చేస్తాం. అట్లా సన్ రైజ్ వస్తుండో, మబ్బులు, క్లౌడ్స్ ఫార్మేషన్, స్క్రీన్లో కూడా పెద్ద చూడండి క్లౌడ్ ఫార్మేషన్ ఉంటుంది. అట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ సంథింగ్ యాక్టివిటీస్ ఉంటాయి. ఏది డ్యాన్స్, దిమ్సా డ్యాన్స్ తెలుసు, అరకు అంటేనే దిమ్సా డ్యాన్స్. అక్కడ డాన్స్ చేయొచ్చు, మీకు వీలుంటే అక్కడ చార్జ్ చేస్తారు. ఒకవేళ మీరు ఫీమేల్స్ పోతారు, ఫీమేల్స్ అయితే అక్కడ శారీ ఇస్తారు, మేల్స్ అయితే ధోతిను పంచా ఉంటుంది, చార్జ్ చేస్తారు. 100 నుంచి 200 చార్జ్ చేస్తారు, డ్యాన్స్ చేపిస్తారు. అండ్ అక్కడ మీరు కుండలు కూడా చేయొచ్చు. డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్, ఫుడ్ కూడా దొరుకుతుంది. బాగా ట్రెండింగ్ అయిపోయింది. ఏంది వ్యూ పాయింట్స్ అంటే, సన్ రైజ్ వ్యూ పాయింట్ అంటే అరకు దగ్గర అంటే ఫస్ట్ వనజాంగి, తర్వాత లంబసింగ్ ఉండే, ఇప్పుడు మడగడ వ్యూ పాయింట్ అరకు దగ్గర 9 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ అది కంప్లీట్ చేసుకున్నాక రూమ్ కాడికి వచ్చేసినాం, ఫ్రెష్ అప్ అయినాం. 9 o'clockకి మళ్ళీ ఎటు పోయినా చాపరే వాటర్ కస్గేట్కి అయినాం. ఎంట్రీ 50 రూపీస్. అంటే వాటర్ ఇట్లా బండలు ఉంటాయి, ఇట్లా వాటర్ ఫ్లో ఇట్లా పోతుంది, స్క్రీన్లో కూడా పెడతారు చూడండి అన్నట్టు. దాని తర్వాత మళ్ళీ అరకు పైనరీ పోయినాం. అదేంటంటే లొకేషన్ ఏంటంటే పైన చెట్లు పెద్ద పెద్దగా ఉంటుంది, ఫోటోషూట్కి అయితే బెటర్. పద్మాపురం బొటానికల్ గార్డెన్. ఈ గార్డెన్ ఏంటంటే మొత్తం ఏదైంది చిల్డ్రన్స్ ఉంటే బెటర్. 100 రూపీస్ ఎంట్రీ, కానీ చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. ఫ్యామిలీ ఉంటుంది కదా, చిల్డ్రన్స్ ఉంటేనే బెటర్. మన ఫ్రెండ్స్ ఇట్లా అది సెట్ కాదు. పద్మాపురం బొటానికల్ గార్డెన్ అది స్కిప్ చేయండి. కానీ ఫ్యామిలీ ఉంటుంది, ఒక ఉంటాయి కదా చెట్లకు ఒక డిజైన్ చేసుడు, ఒక ఆర్ట్ ఎలిఫెంట్ చేసుడు, బొమ్మలు చేసా, ఈ టైప్ ఉంటుంది. అండ్ అక్కడ మీరు ఒకవేళ బొటానికల్ గార్డెన్లో పట్టిన హాట్ ఎయిర్ బెలూన్ ఉంటుంది, ట్రై చేయండి. 1100 సంథింగ్ ఛార్జ్ చేస్తారు, జస్ట్ 10 minutes రైడ్. ఈ బొటానికల్ గార్డెన్ ఎదురుగానే చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంటుంది. నేను ఫస్ట్ టైం ఎక్స్పెక్ట్ చేసిన మెయిన్గా చాక్లెట్ ఫ్యాక్టరీ విజిట్ కావాలని, పోయినాక బుక్ అయ్యాను. ఎట్లా అంటే పేరుకి చాక్లెట్ ఫ్యాక్టరీ, అలా ఫ్యాక్టరీ అంటే అది చాక్లెట్ ప్రాసెసింగ్ యూనిట్స్ అంటే మిషన్స్ ఉంటాయి, ఆ మిషన్స్ ఉంటాయి కావచ్చు అని ఎక్స్పెక్ట్ చేసిన. లోపల పోయిన మిషన్స్ లేవు, ఏం లేవు. మస్తు మస్తు అనిపించింది, కానీ అలా పోయిన తర్వాత అవి ఏవి లేవంటే డిసప్పాయింట్ అయిపోయినా. ఫ్యాక్టరీ పేరుకే చాక్లెట్ ఫ్యాక్టరీ, దాని బదులు చాక్లెట్ గ్యాలరీ అని పెట్టుకోవాలి, చాక్లెట్ కౌంటర్స్ అని పెట్టుకోవాలి. లోపలికి వెళ్ళిన తర్వాత అలా ఏముండదు, జస్ట్ చాక్లెట్ కౌంటర్స్ ఉంటుంది. సేమ్ మ్యూజియం లెక్క, చాక్లెట్ మ్యూజియం అని లెక్క అట్లా బొమ్మల టైప్ ఉంటాయి, ఐడియాస్ గంతి ఏముండదు, అలా కౌంటర్స్ ఉంటాయి. నన్ను అయితే చాక్లెట్ ఫ్యాక్టరీ స్కిప్ చేసి పెట్టారు, ఎందుకంటే అది కాఫీ మ్యూజియం ఉంది, అక్కడ చాక్లెట్ కౌంటర్స్ ఉంటుంది, అరకు చాక్లెట్ అక్కడనే బై చేయండి. ఇంతగానో వచ్చి మళ్ళీ వేస్ట్. మళ్ళీ అదే రోజు ఆఫ్టర్నూన్కి మనకి 3:40కి ట్రైన్ ఉంది అరకు నుంచి వెళ్ళి విశాఖపట్నం. అక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత నైట్ వచ్చే వరకు 10 అయిపోయింది. అండ్ అక్కడ 3:45కి స్టార్ట్ అవుతుంది. విజ్డమ్ కోచ్లో రండి. మీరు పోయేటప్పుడు టైం దొరికింది అనుకో బుక్ చేసుకోండి, 3 months ముందే. వెళ్ళేటప్పుడు బుక్ చేసుకోండి, సన్ రైజ్ మస్తు ఉంటుంది పొద్దున ఉదయంగా. ఆ వ్యూ చూడాలి మస్తు ఉంటుంది. విజ్డమ్ అంటే మొత్తం గ్లాస్ ఉంటుంది, స్క్రీన్లో కూడా పెడతా. నాకైతే పోయేటప్పుడు జనరల్ పోయినా, రాగా నాకు విజ్డమ్ కోచ్ దొరికింది. లక్కీ ఏంటంటే ఆ టైంకి అక్కడ కొన్ని టికెట్లు ఆన్ ద స్పాట్ బుక్ చేసేసిన, అంటే ట్రిప్ స్టార్ట్ కాకముందే బుక్ చేసిన ఇవన్నీ టికెట్లు. విజ్డమ్ కోచ్ మీరు 3 months ముందే బుక్ చేసుకోండి, దొరుకుతుంది. 735 రూపీస్. ఇంటీరియర్ మొత్తం గ్లాస్ ఉంటుంది, ఆ గ్లాస్లో కంచె వ్యూ చూడాలి, మస్తు అంటే మస్తు ఉంటుంది. ఆ లోయలు, ఆ టన్నెల్స్, అదేంది టన్నెల్స్ కొద్ది ఉంటాయా అండి, చెప్పలేము, మస్తు ఉంటాయి. టన్నెల్స్ ఉంటాయి, ఆ వాటర్ ఫాల్స్ ఉంటాయి, లోయలు మస్తు అనిపిస్తుంది. పోయిన కొద్దీ వస్తాయి బ్రిడ్జెస్, టన్నెల్స్, వావ్ అనొచ్చు, అంత మస్తు ఉంటుంది. అండ్ నైట్ రీచ్ అయ్యాక విశాఖపట్నం. అండ్ డార్మెంటరీ తీసుకున్నాం, ఈచ్ పర్సన్కి 250 రూపీస్. బస్ స్టాండ్ ఎదురుగానే మనం తీసుకున్నాం కాబట్టి డార్మెంటరీ వాకేబులే. విశాఖపట్నం నుంచి వెళ్ళి బస్ స్టాండ్ ఉందా, మనం బస్ స్టాండ్ నుంచి వెళ్ళి
సింహాచలంకి ఒక టికెట్, మళ్ళీ సింహాచలం దిగినాక సింహాచలం నుంచి వెళ్ళి మళ్ళీ సింహాచలం టెంపుల్కి ఇంకొక బస్సు, 2 బస్సులు మారినాం. ఇది విశాఖపట్నం నుంచి సింహాచలం ఒకటి, మరి సింహాచలం నుంచి సింహాచలం టెంపుల్కి 2 బస్సులు మారినాం. అది 30 రూపీస్ ఇన్ 25 రూపీస్, మొత్తం 55 రూపీస్. అండ్ అట్లా కంప్లీట్ చేసుకున్నాం సింహాచలం అప్పన్న టెంపుల్. అండ్ మీరు వెళ్తే తప్పకుండా అక్కడ మన పిల్లర్ ఉంటుంది, ట్యాక్స్ పిల్లర్, కప్పస్తంభం అంటారు దాన్నే ట్యాక్స్ పిల్లర్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆలింగనం వేసుకొని దర్శనం చేసుకోండి. మన టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత ఎగ్జిట్ ఇట్లా దేవుని చూసి బయటకు వస్తామా, అది ట్యాక్స్ పిల్లర్ ఉంటుంది, దాన్ని అలుముకొని మనం 25 రూపీస్ ఒక పర్సన్కి, అది మొక్కుకోండి. మీకు కోరికలు ఉంటే చెప్తే ఇంకా మనేది వరాహ లక్ష్మీ నరసింహస్వామి సింహాచలం అప్పన్న ఇక అన్నట్టు ఆ టెంపుల్కి ఫేమస్ అదే, ఏది కప్పస్తంభం. అక్కడి నుంచి కైలాసగిరి వెళ్ళినాం. కైలాసగిరి ఏంటంటే ఫ్యామిలీ ఉంటే బెటర్, ఎందుకంటే మనం కూడా ఫస్ట్ టైం వెళ్తాం కాబట్టి మీకు ఏంటంటే మస్తు యాక్టివిటీస్ ఉంటాయి. ఇక కైలాసగిరి అంటే నాకు ఫస్ట్ ఫ్యామిలీసే గుర్తుకొచ్చింది, ఎందుకంటే అక్కడ రోప్ వే ఉంటుంది, రోప్ వే ఎక్కచ్చు. రోప్ వే వెళ్ళిన తర్వాత దాని మీదకి వెళ్ళి మళ్ళీ టాయ్ ట్రైన్ ఉంటుంది, టాయ్ అయిన తర్వాత అమ్యూజ్మెంట్ పార్క్స్ ఉంటాయి, మళ్ళీ గార్డెన్స్ ఉంటాయి, చిన్న చిన్న పార్క్స్ ఉంటాయి. మళ్ళీ లేటెస్ట్గా ఏది క్యాంటిలివర్ బ్రిడ్జ్ ఓపెన్ చేసిళ్ళు, అది మస్తు అనిపించింది. అది పోయినా అది ఓపెనింగ్ అయినాక 5 డేస్కి నేను ఆ ట్రిప్ ఆ లైన్ చూసే ఆపేసిన. నైట్ ఎంత 7 అయినా కానీ అన్నీ ఉండేటట్టున్నా, 6-7 అవర్స్ అవుతుంది అట, ఇక అందుకే స్కిప్ చేసేసిన. ఆ దూరంకి వెళ్ళి ఆ వీడియో రికార్డ్ చేసేసిన. మీరు వెళ్తే ఇప్పుడు రష్ ఏమి ఉండదు, క్యాంటిలివర్ గ్లాస్ బ్రిడ్జ్ ఇక కంప్లీట్ చేసుకున్నాక ఆర్కే బీచ్కి వచ్చేసి. ఆర్కే బీచ్ ఒకటి మస్తు అంటే మస్తు ఉంటుంది, ఈవినింగ్ సన్సెట్ అయ్యేటప్పుడు చూసిన మంచిగా ఉంది. అంటే ఇది సన్ రైజ్ అయితే ప్లస్ అసలు ఈస్ట్ సైడ్ ఉంటుంది కదా, సన్సెట్ కూడా మంచిగా అనిపించింది. అదేంది అది ఫేమస్ అన్ని సీ ఫుడ్ అన్నీ అక్కడనే ఉన్నాయి కౌంటర్స్ మొత్తం. మీరు వెళ్తే తప్పకుండా చీప్లో అయిపోతుంది, ట్రై చేయండి సీ ఫుడ్ కూడా. దాని తర్వాత ఎర్లీ మార్నింగ్ లేచి సన్ రైజ్ కొరకు ఏడికైనా మన తెనటి పార్క్ కాడికైనా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 5కైనా తెనటి పార్క్ బీచ్ కాడికి కిందకు షిప్ కాడికి ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ ఎవరితో ఫోటోలు దిగానే సూపర్ అంటే సూపర్ వస్తాయి. దాని తర్వాత మనకేంది ఫిషింగ్ హార్బర్ పోయినాం, వైజాగ్ ఫిషింగ్ హార్బర్. డిఫరెంట్ టైప్ ఆఫ్ సీ ఫుడ్ చూడొద్దు, పెద్ద పెద్ద చేపలు, టూనా. అండ్ అక్కడ మీరు ఇవన్నీ కవర్ చేసిన తర్వాత బోట్ రైడ్ కూడా ఉంటుంది, 100 నుంచి 200 పర్సన్కి ఛార్జ్ చేస్తారు. దాని తర్వాత ఈ హార్బర్ తర్వాత అక్కడనే ఫుడ్ దొరుకుతుంది, 60 రూపీస్కి మీల్స్. మీకు టూనా అంటే టూనా, డిఫరెంట్ టైప్ ఆఫ్ కానగట్ట సీ ఫుడ్ అన్నీ దొరుకుతుంది. నేను టూనా ట్రై చేసిన, ఒక పీస్కి 20 రూపీస్. మీకు ఎన్ని అంటే అన్ని ఎక్స్ట్రా చేస్తారు, ఎక్స్ట్రా అడిషనల్గా 20 రూపీస్కి ఒక పీస్, ఇక మీరు ఎన్నంటే అన్ని తినొచ్చు. నాకైతే మస్తు అనిపించింది. ఏంటంటే ఋషికొండ పోయినాం. ఋషికొండ ఫేమస్ పట్నం అంటేనే ఆర్కే బీచ్ అండ్ ఋషికొండ బీచ్. ఋషికొండ బీచ్ వాటర్ యాక్టివిటీస్కి ఫేమస్. అక్కడ వాటర్ యాక్టివిటీస్ రీసెంట్గా పారామోటరింగ్ ఓపెన్ చేసిళ్ళు, ఇప్పుడు ఉందో లేదో తెలియదు కానీ నేను డిసెంబర్లో పోయినా 2025లో. అప్పుడు పారామోటరింగ్ ఉండే 2500 విత్ రికార్డింగ్ కావాలంటే 3000, 10 minutes రైడ్ ఉంటుంది. వెళ్తే ట్రై చేయండి. అక్కడే బోట్స్ ఉంటాయి, వాటర్ యాక్టివిటీస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ అన్నీ ఉంటాయి అన్నట్టు ఆర్కే బీచ్. కానీ నాకు అక్కడ ఏంటంటే ఆడ వాటర్ నేను బీచ్లో స్విమ్ చేద్దాం దిగి ఉంటాయి బీచ్లో ఏం చేద్దాం పోయినా మొత్తం కవర్లు వస్తున్నాయి. ఇది ఏందో మన ఫస్ట్ ఎన్ని బీచ్లు దాదాపు ఒక 12-15 పోయినా స్టేట్ వైడ్గా, స్టేట్ దాటేసి. కానీ విశాఖపట్నంలో ఏంటంటే ఆ బీచ్ మొత్తం కవర్లు ఉన్నాయి, అసలు క్లీనే చేస్తలేరు వాళ్ళు. నాకు ఇది ఒకటి మంచిగా అనిపించలేదు, బీచ్ కాడ ఎంజాయ్ చేసినా కొద్ది కానీ అంత కవర్ల మీదకి వస్తున్నాయి, చెత్త బిత్త క్లీన్ ఏం చేయరు. కానీ ఇక అంటారు కదా రీల్స్లో విశాఖపట్నం సూపర్. మరి మీరు కూడా పోయి ఉంటే చెప్పండి. ఋషికొండ బీచ్ కాడనే చికెన్ మ్యాగీ ఫేమస్, మీరు వెళ్తే ట్రై చేయండి. నేను ట్రై చేసిన చికెన్ మ్యాగీ, అదే చికెన్తోని ఒక ఆమ్లెట్ వేసి ఆడ ప్రిపరేషన్ చేస్తారు. అక్కడనే ఋషికొండ అంటేనే బీచ్ కాడనే దొరుకుతుంది, వెళ్ళినప్పుడు ట్రై చేయండి, మస్తు ఉంటుంది చికెన్ మ్యాగీ. దాని తర్వాత మనం యథావిధిగా రూమ్ కాడికి వచ్చి చెక్అవుట్ అయినాం. అండ్ అక్కడి నుంచి అనకాపల్లి కాడికి 1 hour జర్నీ. అక్కడి నుంచి మాకు ఈవినింగ్ ట్రైన్ ఉండే, నెక్స్ట్ డే మేము రీచ్ అయిపోయినాం. ఇది మొత్తం ట్రిప్. ఇప్పుడు ఇన్ని చెప్పినాక మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటాయి కింద డిస్క్రిప్షన్ చెప్పండి. ఈ వీడియో తర్వాత మీకు పోస్ట్ ఉంటుంది, యూట్యూబ్ ఉంటుంది, నా యూట్యూబ్ పోస్ట్ అని ఉంటుంది, అది క్లిక్ చేయాలి. ఇక్కడ అరకు అండ్ వైజాగ్ ట్రిప్ అని ఉంటుంది, అలా ఫొటోస్ ఉంటాయి, ఎక్కడ ఎంత ఛార్జ్ చేసినా, ఎక్కడ ఎంత పెట్టినా అలా క్లియర్గా ఉంటాయి. డౌన్లోడ్ చేసుకొని మీరు ట్రిప్ కంప్లీట్ చేసుకోవాలి. అయినా కానీ మీకు డౌట్ వచ్చింది అనుకో, నా ఇన్స్టాగ్రామ్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నాకు మెసేజ్ చేయండి. అండ్ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటా. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడిగేసండి, మన కామెంట్ చేయండి. అండ్ వీడియో సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. చెప్పినాగా 1K ఫాలోవర్స్ కావాలి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇదే ట్రిప్ కాదు, మనం కర్ణాటక, కేరళ,
తమిళనాడు ఇట్లా అన్ని కవర్ చేసినాం. పోస్ట్లో ఉంటాయి, ప్రతి ఒక్కటి చూసుకోండి. బడ్జెట్లో అయిపోతుంది. హోప్ మీకు వీడియో నచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మణికంఠ బ్లాగ్. అండ్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.